శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కనుగోజాలడు లోభి వేరొకని మేల్, కష్టించి ఆర్జించి ఇంపెనయన్ తానే భుజింపడన్న ఇక దాతృత్వ ప్రశంస బలే. తనకుంగానిది వేనికీయనిది విత్తంబెందుకో కాల్పన, కనెడున్వాడొక కూలివాడై కడంకన్ భక్త రక్షామణి. ఓ మహావిష్ణు, కనుగోజాలడు లోభి వేరొకని మేల్. ఒక లోభి ఇతరులకి మేలు చేయటం అనేటువంటిది వాడికి చేత కాదు. అలా మేలు చేద్దామనే ఆలోచనే వాడికి రాదు. కనుగోజాలడు లోభి వేరొకని మేల్, ఇంకొకడికి మేలు చేద్దామనే ఆలోచన లేకుండా కష్టించి ఆర్జించి ఇంపెనయన్ తానే భుజింపడు. వాడు ఎంతో కష్టపడి సంపాదించి తానే దాన్ని అనుభవించటం లేదు. తానే భుజింపడన్న ఇక దాతృత్వ ప్రశంస. తానే భుజించనటువంటి ఈ లోభి తాను కష్టపడి సంపాదించినటువంటి ఈ సొమ్ముని ఎవరికైనా ఇస్తే మంచి పేరు వస్తుంది అనే ఆలోచన వాడికి ఎట్లా వస్తుంది? అయినా వాడికి ఆ మంచి పేరు ఎందుకు? తాను కష్టపడి సంపాదించిన డబ్బుని తానే అనుభవించటం లేదు. ఈ కష్టపడి సంపాదించింది తాను అనుభవించకుండా ఇంకెవడికో ఇచ్చి వాడేదో వీడి గురించి మంచిగా చెబితే ఆ మంచి పేరు వీడికి ఎందుకు అసలు? తానే భుజింపడన్న ఇక దాతృత్వ ప్రశంస. ఇంకా వాడికి దాత కావాలనే ఆలోచన కూడా ఉంటుందా? భలే. తనకుంకానిది వేనికీయనిది విత్తంబెందుకో. తానా అనుభవించటం లేదు, ఇంకొకటిగా ఇవ్వడు. ఇంకా ఎందుకురా సొమ్ము? కాల్పన. అయ్యా ఆ సొమ్ముని ఏం చెయ్యాలి? కనెడున్వాడొక కూలివాడయి కడంకన్ భక్త రక్షామణి. ఏమిటి వాడి జీవిత సారం అంటే వాడొక కూలివాడు. నిరంతరము కూడా కూలి చేస్తూ ఉంటాడు. కూలి పనులు చేసేవారు కూడా ఆ సంపాదించిన సొమ్ముతో భార్యాబిడ్డలకి కావలసినటువంటి అమర్చి వారి నుండి ప్రేమాభిమానాలు పొందుతారు. వారు కూడా కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని చక్కగా సద్వినియోగం చేసి ఆనందిస్తారు, సంతృప్తి పడతారు. అలా కాకుండా వీణ్ణి ఏమనాలి? నానాచాకిరీ చేసి ఈ డబ్బు సంపాదించి తాను అనుభవించడు, ఇతరులకు ఇవ్వడు. జై శ్రీమన్నారాయణ.